మనం ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి జీవించాలి. అపోస్తలుడైన పౌలే కాదు, మనము కూడా సంతృప్తి కలిగి జీవించాలన్నదే ఈ యొక్క వాక్యానికి నిదర్శనం అనమాట. ఉన్న స్థితిని బట్టి మనం తృప్తి లేకపోతే, తృప్తి లేని జీవితం శాపకరం. నువ్వు ఏదైతే ఉన్నా, నీకు ఏదైతే ఉన్నదో, నీ దగ్గర ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి నువ్వు తృప్తి కలిగి జీవించాలి. నీకున్నది కొద్దిగా దానిలోనే తృప్తి కలిగి జీవించాలి. ఎదుటివారిని చూసి, ఎదుటి వారితో ఉన్నదాన్ని చూసి, వారికి ఉన్నదాన్ని, వారి దగ్గర ఉన్నదాన్ని చూసి మనం ఆలోచన పడి తృప్తి లేకుండా ఉంటే ఆ రీతిగానే శాపకరంగా మారుతుంది జీవితం. ఆలోచించి వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి మనం కూడా చేయాలని చూసి, మన దగ్గర డబ్బులు లేకపోయినా ఒకవేళ ఎదుటివారు ఏదైనా కొంటే వారిని చూసి మనం కొనాలని చూసినప్పుడు, మన దగ్గర డబ్బులు లేనప్పుడు అప్పు చేస్తాం. అప్పు చేసి తీర్చడానికి కష్టపడతాం. రేయం మొదలు కష్టపడినా కానీ అప్పు తీర్చిన అప్పులు ఏదైతే చేస్తామో అప్పులైన వచ్చి డబ్బులు ఎవరైతే ఇస్తారో ఆయన వచ్చి ఎన్ని మాటలు అనాలో అన్ని మాట్లాడతారు. దానివల్ల నీ కుటుంబంలో శాంతి ఉండదు, నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో వేదన, బాధ ఎప్పుడూ ఉంటుంది. తృప్తి లేని జీవితం శాపకరంగా మారేది ఈ వీటిలోనే. మన కుటుంబంలో దేన్ని బట్టి మనకు తృప్తి లేకుంటున్నామో, మనకున్న దాంట్లో మనం ఆశీర్వాదకరంగా జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, నలుగురికి మాదిరికరంగా నిన్ను నిలబెడతాడు. తృప్తి కలిగి జీవించే బిడ్డలకి ఎల్లప్పుడూ ఆయన మహిమ ఎల్లప్పుడూ ఉంటుంది. ఆశీర్వాదకరంగా జీవించాలి, ఆశీర్వాదకరంగా మారాలి అంటే మొదటిగా తృప్తి కలిగి జీవించాలి. తొందరగా ఏంటంటే మీ అవసరతల్లో తీర్చే దేవుడు. అదే అధ్యాయంలో 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు? ఫస్ట్ మనం అప్పు చేస్తాం. అవసరత మీద తృప్తి లేకుండా ఉంటాము. మనకున్న అవసరతను, ప్రతి ఒక్క అవసరతని బట్టి మనం ఏం చేస్తామంటే ఎదుటి వారిని, పక్క వారిని లేదా ఇరుగు పొరుగు వారిని ఆశ్రయిస్తాం. ఇలా ఆశ్రయించడం వల్ల 1 రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, వారం చూస్తారు, నెల చూస్తారు. తర్వాతకి వాళ్ళు నీకేం పని లేదు.